థర్డ్ రౌండ్ మొదలెట్టాలంటే మీరు అందరూ అక్కడ కూర్చుంటే థర్డ్ రౌండ్ మొదలెట్టేద్దాం. ఈ రౌండ్ తో తెలిసిపోద్ది ఎవరి తాంబూలం తీసుకోవాలి అని చెప్పని అనేది. ఈ రౌండ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. ఓకే, ఇక్కడ నా దగ్గర ఒక కాయిన్ ఉంది. ఒక సైడ్ రెడ్, ఒక సైడ్ బ్లూ ఉంది. సో ఇద్దరు ఒక కలర్ చూస్ చేసుకుంటారు. టాస్ ఏదైతే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద 5 టాపిక్స్ చూపిస్తాం అన్నమాట. ఆ 5 టాపిక్స్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించిన ప్రశ్న నేను అడుగుతాను. అది కామన్ గా ఇద్దరికి అడుగుతాను. సో ఎవరికైతే ఆన్సర్ తెలిసింది అనుకుంటారో వాళ్ళు వచ్చి బజర్ ప్రెస్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీమ్ కి ఆన్సర్ చేయడానికి అర్హత ఉంటుంది. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి బజర్ కొట్టిన తర్వాత, ఆపోజిట్ టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు ప్రతి రైట్ ఆన్సర్ కి. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి మీ టీం నుంచే ఎలిమినేట్ అయిపోతారు అనమాట. అది వాళ్ళకి ఛాన్స్ వస్తుంది ఎవరిని ఎలిమినేట్ చేయాలి ఏంటి అని చెప్పినది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హైయెస్ట్ పీపుల్, మాక్సిమం పీపుల్ ఏ టీమ్ లో ఉంటారో వాళ్ళే విన్నర్స్. సో ఓకే, నౌ ఐ గాట్ బ్లూ అండ్ రెడ్. వాట్ కలర్ యూ వాంట్ టు చూస్? బ్లూ. సో విల్ బి మిగిలింది అదే కదా. సో మీకు ఎల్ఈడి మీద ఒక 5 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్ లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కెన్ వి హ్యావ్ ద టాపిక్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? So it will be riddles, cinema, sports, silly questions and mythology. సినిమా. Can we lock cinema? So cinema గురించి నేను క్వశ్చన్ అడుగుతా. అది కామన్ గా ఇద్దరికి అడుగుతున్నట్టు. ఓకేనా, వాళ్ళకే కాదు. సో హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ సీరియల్ పేరేంటి? ఇద్దరు వచ్చారు కానీ ఇద్దరు అట్ ఏ టైం పట్టారు. యూ కెన్ సీ దిస్. అదే ఆవిడ కూడా కింద ఫస్ట్ ఇచ్చింది. చూద్దాం. కాదు ఇక్కడ ఫస్ట్ ఈ ఫింగర్ తర్వాత నా పైన తను. చూద్దాం. ఒక్క నిమిషం. థర్డ్ అంపైర్. సో ఇద్దరులో ఫస్ట్ ఎవరు కొట్టారు మాకు అర్థం కావట్లేదు. కెన్ యూ రీచెక్ ప్లీజ్? యా, టెల్ మీ ది ఆన్సర్. శాంతి నివాసం ఫస్ట్ సీరియల్ ఏ ఛానల్లో వచ్చిందో తెలుసా? ఈటీవీ. ద లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ సీరియల్ ఈటీవీకి, అండ్ దట్స్ శాంతి నివాసం. దట్స్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఆ టీం నుంచి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. హూమ్ డు యు వాంట్ టు ఎలిమినేట్? మౌనిక గారు. నాకు అసలు తెలుగు తెలియదు, అయినా సరే కూర్చున్నా. అందుకే ఎలిమినేట్ చేస్తాం. So second question, you want to stick to the same topic or you want to change the topic? We'll stick to the same topic. You want to stick to the same topic? Yeah. Okay. So here comes the second question. మనసు అనే పదం ఉన్న ఏవైనా ఒక 5 పాటలు పాడండి. గ్యాప్ తీసుకోకూడదు, ఫాస్ట్ గా చెప్పాలి. మనసు నెక్స్ట్. మనసంతా నువ్వే. నెక్స్ట్. మనసంతా ముక్కలు చేసి పక్కకు పోతావెందుకు? నెక్స్ట్. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసున ఉన్నది మనసా వాచా నిన్నే తలచా నిన్నే ప్రేమించా. That's the right answer. సో ఇప్పుడు ఆ టీం నుంచి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. హూమ్ డు యు వాంట్ టు ఎలిమినేట్? బ్రో. యా. సెకండ్ క్వశ్చన్ కూడా రైట్ చెప్పారు కాబట్టి యూ వాంట్ టు స్టిక్ టు ద సేమ్ టాపిక్ ఆర్ యూ వాంట్ టు చేంజ్ ద టాపిక్? సేమ్ టాపిక్. యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. వెంకటేష్ గారు, బ్రహ్మానందం గారు కలిసి నటించిన ఏవైనా 3 సినిమా పేర్లు చెప్పండి. శ్రీకర్ 3, 2, 1 ఫాస్ట్ గా చెప్పాలి. నో టైం. చింతకాయలు రవి, నువ్వు నాకు నచ్చావు, నమో వెంకటేశాయ. ఓకే, ఆన్సర్ చెప్పు. రైట్ ఆన్సర్. ఆకలేస్తే అన్నం పెడతా, అల్లుస్తే పొయ్యి పెడతా, ఊడుస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఒక్క క్వశ్చన్ కూడా డిలే చేయకుండా స్ట్రైట్ అవే ఫస్ట్ 3 క్వశ్చన్స్ స్ట్రైట్ గా అడిగి గెలిచారు. అండ్ యు ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్.